ముఖ్యంగా అమరావతి విషయంలో వైసీపీ స్టాండ్ ఏంటి అని ఒక సగటు వైసీపీ కార్యకర్తను కానీ కింది గ్రామ స్థాయి నాయకుడిని కానీ వైసీపీ నాయకుడిని కానీ అడిగితే వాళ్ళు ఇలా బుర్రగొక్కునే పరిస్థితి. అంటే అమరావతిని స్వాగతిస్తున్నామనాలా, అమరావతిని వ్యతిరేకిస్తున్నామనాలా వాళ్ళకి అర్థం కావట్లా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతకాలం అమరావతిని వ్యతిరేకించాడు, 3 రాజధానులు, ఓకే బాగుంది, అక్కడ ఒక క్లారిటీ ఉంది. బట్ అమరావతిని వ్యతిరేకించి ఎన్నికలకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయాడు, అంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయాడు. దాంతో అమరావతి స్టాండ్ తీసుకోవాలా వద్దా అనే దాని మీద వైసీపీకి ఒక మీమాంస ఉంది. ఇటీవల కాలంలో ఒక 4-5 నెలల క్రితం అనుకుంటా సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ప్రైవేటు మీటింగ్లో మాట్లాడుతూ, వేటూ న్యూస్ నిర్వహించినటువంటి ఒక దాంట్లో మాట్లాడుతూ, అమరావతిని మేము స్వాగతిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి అక్కడే ఇల్లు కట్టుకున్నాడు కదా, అమరావతిని మేము ఎప్పుడూ వ్యతిరేకించలేదని చెప్పి మాట్లాడాడు. దాంతో అందరూ ఏమనుకున్నారంటే, ఓహో జగన్మోహన్ రెడ్డికి తత్వం బోధపడింది, సో అమరావతి స్టాండ్ మళ్ళీ తీసుకున్నాడేమో అనుకున్నారు. కట్ చేస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, అమరావతి రివర్ బేసిన్లో ఉంది, అంటే నదీ పరివాహక ప్రాంతంలో ఉంది, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఇది వ్యతిరేకం, ఇక్కడ అమరావతిని కట్టకూడదు, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి అని చెప్పి నేషనల్ మీడియాతో కూడా మాట్లాడాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇది రివర్ బేసిన్ అని చెప్పి కోర్టుకు వెళ్ళబోతున్నాడు అని చాలా మంది అనుకున్నారు. మళ్ళీ 48 గంటలు గడవక ముందే మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి తెర మీదకి వచ్చాడు. తెర మీదకి వచ్చి ఏమన్నాడు, లేదు మేము అమరావతిని స్వాగతిస్తున్నాం, చంద్రబాబు నాయుడు చేసే దోపిడీని మాత్రమే మేము ప్రశ్నిస్తున్నాం తప్ప అమరావతికి వ్యతిరేకం కాదు అన్నాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు 2019 ఎన్నికలకు ముందేమో అమరావతి రాజధాని అన్నాడు, అసెంబ్లీలో అమరావతిని ప్రపోజల్ చేస్తే ఎస్ నేను ఒప్పుకుంటున్నాను, 40,000 ఎకరాలు మినిమం ఉండాలి, నేను స్వాగతిస్తున్నాను అన్నాడు ఫస్ట్. ఏది ఎన్నికలకు ముందు. ఎన్నికల సమయంలోనేమో అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నాడు, ఆఫీసు కట్టుకున్నాడు, అమరావతికి వ్యతిరేకం కాదు అన్నారు వాళ్ళ నాయకులు. తర్వాత గెలిచిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి అమరావతిని పక్కన పెట్టాడు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ అమరావతి అన్నాడు, జగన్ వచ్చేమో మళ్ళీ రివర్ బేసిన్ అక్కడ కట్టకూడదు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చేమో అమరావతిని మేము స్వాగతిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఏ రోజు వ్యతిరేకించలేదు అన్నాడు. అసలు ఏం అర్థం కావట్లా. అదే నేను అనేది. సరే ప్రజల సంగతిగా చెప్పి పక్కన పెడదాం, సొంత పార్టీ నాయకులకి కార్యకర్తలకు అర్థం కావట్లా. అమరావతి గురించి మాట్లాడాల్సి వస్తే వ్యతిరేకించి మాట్లాడాలా, సపోర్ట్ చేసి మాట్లాడాలా అనేది వాళ్ళ నాయకులకి అర్థం కావట్లేదు. పాపం టీవీ డిబేట్లకి వెళ్ళే వాళ్ళకి చాలా తీవ్రమైన తలనొప్పి ఉంది. మొన్న జగన్మోహన్ రెడ్డి అమరావతి రివర్ బేసిన్లో ఉంది, ఇక్కడ కట్టొద్దు అంటే ఓకే మన స్టాండ్ మళ్ళీ అమరావతికి వ్యతిరేకమే అయ్యి ఉంటుందిలే, ఈ స్టాండ్ మీద నిలబడదాం అనుకున్నారు. లేదు 48 గంటల్లో సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ బయటకు వచ్చి అమరావతి గురించి మాట్లాడాడు తప్ప జగన్ మాట్లాడిన ఈ రివర్ బేసిన్ గురించి మాట్లాడాలి. అంటే జగన్ ఏదైతే ఈ రివర్ బేసిన్ పరిధిలో కట్టొద్దు అన్నాడో దాని గురించి ఒక మాట మాట్లాడాల. మేము అమరావతిని స్వాగతిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ఏ రోజు అమరావతిని వ్యతిరేకించలేదు, ఆ కూటమే విషయం చెబుతుందని చెప్పి మాట్లాడాడు తప్ప జగన్ మొన్న మాట్లాడిన 6 కిలోమీటర్ల పరిధిలో కట్టకూడదు, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని మాట్లాడిన మాట గురించి సజ్జల రామకృష్ణారెడ్డి నోరు మీద. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, జగన్మోహన్ రెడ్డి రివర్ బేసిన్ అని మాట్లాడటం అనేది ఆ పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి తప్పు మాట్లాడాడు అని ఆ పార్టీ రియలైజ్ అయ్యి దాన్ని సరిచేయటానికి సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా జగన్ అమరావతిని స్వాగతిస్తున్నాడు అనే మాట చెప్పించింది అనేది ఇప్పుడు వస్తున్నటువంటి అంచనా. అంటే జగన్ వాస్తవానికి అమరావతిని మరి ఎందుకని జగన్మోహన్ రెడ్డి వింతవాదం నాకు అర్థం కావట్లా. అమరావతిని వ్యతిరేకించి ఆ ఎలక్షన్కి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డికి ఏమైంది, ఎంత దారుణమైన పరిస్థితి ఎదురైంది. మరి అప్పుడు స్టాండ్ మార్చుకోవాలి కదా. ఓకే అమరావతికే రాష్ట్రం మొత్తం సపోర్ట్ ఉంది, రాష్ట్ర ప్రజలందరూ ఎటుంటే నేను అటే ఉంటా, అమరావతికి నేను కట్టుబడి ఉంటానని ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి బేసిక్గా. ఎందుకంటే రాజకీయ పార్టీ కదా. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ నమ్ముతారా లేదా అనేది పక్కన పెడితే స్టేట్మెంట్ అయితే ఇవ్వాలి, కానీ ఇవ్వలేదు. ఇవ్వకపోగా మొన్నేమో రివర్ బేసిన్ అన్నాడు, సుప్రీంకోర్టు అన్నాడు. ఇప్పుడేమో సజ్జల రామకృష్ణారెడ్డి 48 గంటలు గడవక ముందు రోడ్డు మీదకి వచ్చి లేదు అమరావతిని మళ్ళీ మేము స్వాగతిస్తున్నాం అన్నాడు. ఏంటి ఈ స్టాండ్ ఏంటి అంటే, ఇలా కన్ఫ్యూజన్లో పెట్టి ఎన్నికలకి వెళ్ళిపోదామనా? ఎన్నికల వరకు కూడా జగన్ కాదంటాడు వాళ్ళ నాయకులు అవునంటారు, జగన్ కాదంటాడు వాళ్ళ నాయకులు అవునంటారు. అంటే క్లారిటీ లేకుండా అమరావతి మీద స్టాండ్ ఏంటో తెలియకుండానే ఎన్నికలకు వెళ్ళిపోవాలి, వచ్చే ఎన్నికల నాటికి వరకు అలా నెట్టాలి అనేది వాళ్ళ ఉద్దేశం. నాకు అర్థం కాదు. ప్రజలేం పెచ్చోడు కాదు. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఆలోచన చేస్తే, అంటే స్టాండ్ అమరావతి కాదా అనేది చెప్పకుండా కొంతకాలం నెడితే తర్వాత చూసుకోవచ్చులనే ఆలోచనలో ఒకవేళ వైసీపీ పార్టీ ఉండుంటే అది తప్పు. ప్రజలు పిచ్చవాళ్ళు కాదు. రేపు జగన్మోహన్ రెడ్డి ఓట్లు అడగాలి అంటే నీ అమరావతి మీద నీ స్టాండ్ ఏంటో చెప్పు. అమరావతి మీద నీ స్టాండ్ ఏంటో చెప్పిన తరువాతే నువ్వు ఓట్లు అడగాలి తప్ప అమరావతి మీద స్టాండ్ ఏంటో చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి 2 నాలుకలతో నేను వెళతాను అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. అక్కడ కూడా ఇంకో చిక్కు ఉంది. లేదు నేను అమరావతికే కట్టుబడి ఉంటాను అంటే ప్రజలు నమ్మరు.
లేదు నేను మళ్ళీ 3 రాజధానులకే కట్టుబడి ఉంటాను అంటే మొన్న బట్టిన గతే పడుతుంది. సో జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలేం అంత ఈజీగా ఉండవు. సో అనుకుంటున్నాడు. సో ఇక్కడ చూడండి, మొత్తం ఉల్టా పల్టా అని చెప్పి ఒక వార్త వచ్చింది. అమరావతిపై వైసీపీ తికమక, కట్టొద్దంటూ జగన్ హోకరింపు, రివర్స్ బేసిన్ల పేరుతో బెదిరింపు, 48 గంటల్లోనే తెర మీదకు వచ్చిన సజ్జల, స్వాగతిస్తున్నామంటూ ప్రకటన, రివర్ బేసిన్ మాటే ఎత్తని వైనం, అమరావతి రైతులపై విపరీతమైన ప్రేమ, ఖర్చు, అవినీతి అంటూ పాత కథలు. అమరావతి రైతుల మీద సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ప్రేమ కురిపించాడు. సరే, నేనేం కాదనలే, కానీ 5 ఏళ్ల పాటు ఏమైంది ప్రేమ అని అడుగుతున్నాను. నేను ఒకే ఒక చిన్న ప్రశ్న అడుగుతా అమరావతి రైతుల తరపున. అమరావతి రైతులు దాదాపుగా 4.5 సంవత్సరాల పాటు అమరావతి ఉద్యమం చేశారు, టెంట్లు వేసుకుని. అదే ఉద్యమం ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు వచ్చాడు తప్ప 5 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా అమరావతి రైతుల ఉద్యమం దగ్గర ఆగి మీ సమస్య ఏంటి అని అడిగిన పాపాన పోయాడా? మరి ఇప్పుడు అమరావతి రైతుల మీద ప్రేమ ఎలా వచ్చింది? సరే, నువ్వు అడక్కపోతే వదిలే. అమరావతి రైతులు ఉద్యమం చేస్తుంటే వాళ్ళ మీద లాఠీ చార్జీ చేయించావే, మహిళల జుట్టు పట్టుకుని పోలీసులు ఈడ్చికెళ్లారే, ఏ రోజైనా నువ్వు ఖండించావా? కొట్టించింది నువ్వు కాదా అమరావతి రైతుల్ని? అమరావతి రైతుల మీద కేసులు పెడితే ఈ రోజుకి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఆ కేసుల్లో అమరావతి రైతులు. అమరావతి రైతులకు ఇవ్వాల్సిన కౌలు ఇవ్వకుండా ఎగ్గొట్టి 3 ఏళ్ల పాటు వాళ్ళకి నరకయాతన చూపించావు. అమరావతిలో వేసిన రోడ్లు తవ్వేస్తుంటే, తీసుకొచ్చిన సామాగ్రి మొత్తం ఎత్తుకెళ్ళిపోతుంటే, అమరావతి రైతులు ఆవేదన చెందుతుంటే నువ్వు కనీసం యాక్షన్ తీసుకున్నావు ఏ రోజైనా? నువ్వు చేయకపో. కనీసం జరుగుతున్నటువంటి దొంగతనాల మీద, విధ్వంసం మీద ఏ రోజైనా చర్యలు తీసుకున్నావా? నువ్వు తీసుకోలా. ఎందుకు తీసుకోలా? మరి అమరావతి రైతుల మీద ఇప్పుడు ఎలా ప్రేమ కురిపిస్తున్నావా సజ్జల రామకృష్ణారెడ్డి? నేను అడుగుతున్నా, అమరావతి రైతులతో ఒక్కసారి మీరు మాట్లాడారా? మాట్లాడలేదు కదా. మరి అప్పుడు అమరావతి రైతుల మీద దొంగ ప్రేమ ఎందుకు మీకు? అమరావతి రైతులతో నువ్వు మాట్లాడవచ్చు కదా. నువ్వు 3 రాజధానులు ఓకే, ఒక ముఖ్యమంత్రిగా అంతమంది రైతులు ధర్నా చేస్తుంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ వద్దకు వెళ్ళి ఏంటి మీ సమస్యను అడగాల్సిన బాధ్యత ఉందా లేదా? ఎందుకు అడగలా? మరి ఈరోజు అమరావతి రైతుల మీద ఎందుకు దొంగ ప్రేమ? అమరావతి రైతులు నమ్ముతారా మిమ్మల్ని? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని రాష్ట్రంలో ఎవడైనా నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, కానీ అమరావతి రైతులు నమ్మరు. కడుపు మీద తన్నాడు వాళ్ళని, మానసికంగా ఇబ్బంది పెట్టాడు, పోలీసులతో లాఠీ చార్జ్ చేయించి ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాని మహిళలు ఈరోజు ఉద్యమం చేస్తుంటే శాంతియుతంగా వాళ్ళ జుట్లు పట్టుకుని ఈడ్పించుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. మర్చిపోతారనుకున్నారు జరిగింది మొత్తం? మహిళలు, రైతులు కన్నీరు పెట్టిన ఏ చోట కూడా ఏ వ్యక్తి బాగుపడినట్లు చరిత్రలో లేదు. నేను గతంలో అనేక వీడియోలో చెప్పా. మన ఎన్నికల్లో జరిగింది అదే. జగన్మోహన్ రెడ్డి అటు మహిళలను ఇబ్బంది పెట్టాడు, రైతులను కన్నీళ్లు పెట్టించాడు. అది ఊరికినే పోతా, పాపం పోదో, జగన్మోహన్ రెడ్డికి పాపం పోదో. అందుకని నేను చెప్పింది, జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రంలో ఎవడైనా నమ్మొచ్చు, కానీ అమరావతి రైతులు మాత్రం నమ్మరు. మీ ద్రోహాన్ని అమరావతి రైతులు సహించలేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మీ ఇద్దరు ఈ దొంగ నాటకాలు ఆపండి. మీరు అమరావతి ద్రోహులు, అమరావతిని వ్యతిరేకించారు, అమరావతి రైతులను ఇబ్బంది పెట్టారు, వాళ్ళ మీద కేసులు పెట్టారు, లాఠీ చార్జ్ చేశారు, మహిళలను జుట్టుబట్టి ఈడ్చారు, 5 ఏళ్ల పాటు నరకయాతను అనుభవించారు. ఎంతోమంది రైతులు మానసిక వేదంతో, మనోవేదంతో చనిపోయారు. కాబట్టి ఈ దొంగ ప్రేమలు ఆపండి. ఇక జగన్మోహన్ రెడ్డిని కానీ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పే మాటలను కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. సో అమరావతి విషయంలో ఈ రివర్ బేసిన్ అనేది వైసీపీకి నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతోనే మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతిని స్వాగతిస్తున్నామంటూ ఒక తెర మీదకు వచ్చాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అసలు నిజరూపం ఏంటనేది గత 5 ఏళ్లలోనే ప్రజలు చూశారు. కాబట్టి మళ్ళీ నమ్మే పరిస్థితే లేదు.